నలమహారాజు రాకుమారి దమయంతి హంసలన్నీ ఎగిరి విదర్భదేశాన్ని చేరుకున్నాయి. దమయంతి తన వద్దకు వచ్చిన హంసలను చూచి సంతోషించింది. ఆమె వాటిని వెంబడించింది. ఆమెకు అందుబాటులోకి వచ్చిన ఒక హంస ఇలా అంది: ఓ దమయంతి, నిషధదేశంలో నలుడనే రాజున్నాడు. అతడు మిక్కిలి అందగాడు. మానవ మాతృలలో అతని వంటి అందగాడు లేడు. సాక్షాత్తు మన్మధుడే. నీవు అతనికి అర్ధాంగి అయితే నీ రూపము, నీ జన్మ రెండూ ధన్యమవుతాయి. మేము దేవతలలో, గంధర్వులలో, మానవులలో కూడా వెతికాము. కానీ నలుడి వంటి సుందరుడు ఎక్కడా తారసపడలేదు. నీవు స్త్రీలలో రత్నానివి. అయితే అతడు పురుషులకు భూషణం. మీ ఇద్దరి జంట బహు సుందరంగా ఉంటుంది అని చెప్పింది. దమయంతి, హంసమా, నీవు నలుడికి కూడా ఇలాగే చెప్పాలి సుమా అన్నది. దమయంతి హంస వలన నలుడి గుణకీర్తులను విని అతన్ని ప్రేమించసాగింది. రాత్రింబవళ్ళు ఆమెకు అతని ధ్యాసయే. ఓం భూయాత్.